మీరు ప్రస్తుతానికి మా తాతయ్యకి వైద్యం చేస్తారా? మిగతా డబ్బులు నేను మీకు తర్వాత ఇచ్చేస్తాను. మనం 5 రూపాయలకి మాట్లాడుకున్నాం సుభాష్. వైద్యం చేయడం కోసం ఇంకా 4 రూపాయలు కావాలి. నీకు ఎప్పుడు కోపం వచ్చినా నువ్వు ఈ బొమ్మను గుర్తు చేసుకో. లేకపోతే నీకన్నిటికంటే ఎక్కువ సంతోషాన్నిచ్చే ఏదైనా వస్తువును కానీ ఎవరైనా మనిషిని కానీ తలుచుకో. ఏం జరిగింది సుభాష్? నా మాట విన్నాక కోపం రాలేదా? కోపం వస్తుంది సాయి, కానీ ఇప్పుడు నేను నా కోపంతో నా మనసుని పాడు చేసుకోలేను సాయి. చాలా మంచిది. ఇక భోజనం చేయి, వెళ్ళి పడుకో. రేపు మిగతా డబ్బులు ఏర్పాటు చేయడానికి కూడా వెళ్ళాలి కదా. ఇదిగో, ఇక్కడే కూర్చొని తిను. ఇదా? ఇలాంటి భోజనం నేను అస్సలు తినను. చల్లారిన ఆహారం నాకు అస్సలు నచ్చదు. నాకైతే నెయ్యితో చేసిన వంటకాలంటే చాలా ఇష్టం, అది కూడా తాజాగా. షిరిడీలో చాలా వరకు అందరూ మామూలు భోజనమే చేస్తారు, అందుకని నీకిక్కడ ఇలాంటి ఆహారమే దొరుకుతుంది. సరే అయితే నేను అసలు ఏవి తినను. సుభాష్, భోజనాన్ని వద్దని అనకూడదు నాన్న, తిను. తాతయ్య, నేను మన ఇంట్లో ఎంత సౌకర్యంగా అయితే ఉంటానో అది నాకిక్కడ దొరకడం లేదు. అయినా కూడా భరిస్తున్నాను. కానీ ఇలాంటి భోజనం తినడం కంటే కూడా నేను ఆకలితోనే ఉంటాను. అయినా నేనేవి మామూలు మనిషిని కాదు సాయి, నీకు తెలుసు కదా నేనెవర్ను. సుభాష్, నువ్వు ఎవరి కొడుకువి, ఎంత పెద్ద కుటుంబానికి చెందినవాడివి అది నాకు తెలుసు. కానీ మీ నాన్న ఏదైనా అయ్యారు అంటే అందులో ఆయన శ్రమ ఉంది, అందులో నీ యోగాదానం ఏముంది? ఏం సాధించినా ఆయన సాధించారు, నువ్వు కాదు. నాకు నమ్మకం ఉంది సుభాష్, ఏదో ఒక రోజు నువ్వు నీ కష్టంతో ఏదైనా సాధిస్తావు. అప్పుడు నీకు నీ మీద, అలాగే మీ తాతయ్యకి నీ మీద గర్వంగా ఉంటుంది. ఆ రోజు నీకొక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. కానీ దానికోసం నువ్వు నీ అహంకారాన్ని వదిలి వినమ్రతతో బ్రతకాలి. ఒకవేళ మీకు ఇది అహంకారం అనిపిస్తే అహంకారమే అనుకోండి. ఎందుకంటే అటువంటి ఇంట్లో పుట్టడం కూడా అదృష్టవంతులకి సాధ్యమవుతుంది. ఆ విషయంలో నాకు అహంకారం ఉంది అంటే మంచిదే. ఇక ఆహారం విషయానికి వస్తే ఇలాంటి ఆహారం నేను తినను. నేను ఆకలితోనే పడుకుంటాను. సుభాష్, కొంచెం తినేసి పడుకో. కంగారు పడకండి అమరపాల్ గారు, జీవితమిచ్చే అనుభవం ఇది, తనకే ఉపయోగపడుతుంది. నా దగ్గర 8 నోట్లు ఉన్నాయి. ఇందులో నుండి 4 నీకు, 4 నాకు. సరేనా? అలాగే. 1 2 3 4. ఇదిగా. ఆగో సంతాజీ, నువ్వు తప్పు చేస్తున్నావు. ఎలా? నేను నా డబ్బులను సగం సగం పంచి పెట్టినప్పుడు నువ్వు కూడా నీ డబ్బులను సగం సగం పంచి పెట్టాలి కదా. భలే బాగా చెప్పావు మాతాజీ. ఇదిగో, ఇప్పుడు లెక్క సరిపోయింది. మంచిది. సంతాజీకి తెలివి లేదు, నేను లాభం పొందాను. ఇంత పెద్ద మొత్తంలో డబ్బా నా ఇంట్లోనే దొంగతనం చేస్తారా మీరు? నా ఇంట్లోనే? లేదు 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 సర్కార్ గారు, మేమిద్దరం ఒక అబ్బాయి దగ్గర దొంగలించాం. దొంగతనం చేస్తారా? సిగ్గులేదా మీ ఇద్దరికి? అసలు మీకే సిగ్గులేనప్పుడు మాకేలా? నాలుక కత్తిరించి పారేస్తాను అడ్డగా. ఇంత డబ్బు జేబులో పెట్టుకుని తిరిగే వాళ్ళు ఎవరొచ్చారా అసలు ఈ షిరిడీకి? ఎవరై ఉంటారు వాళ్ళు? ఆ అబ్బాయి పేరు సుభాష్ సర్కార్ గారు. మేమిద్దరం కనుక్కుంటే అప్పుడు మాకు తెలిసింది ఆ అబ్బాయి ఇక్కడికి
హరి ఓం హరి ఓం. అయితే ఆ బైరాగి వైద్యానికి డబ్బులు తీసుకుంటున్నాడన్నమాట. ఇది మంచి సమాచారం రా. దీని గురించి మీరు నాకు ముందే చెప్పుండాల్సింది. కానీ సర్కార్ దీనివల్ల మీకు వచ్చే లాభం త్వరలోనే తెలిసిపోతుందిరా దీనికి నాకు నా అసలు సంబంధం ఏంటి అని. హరి ఓం హరి ఓం. నమస్కారం తాతయ్య. సంతోషం బాబు. గుర్రపు బండి తయారు చేసే పని మొదలు పెడదామా? గుర్రపు బండ? సాయి యొక్క ఆదేశం నేను కమల్కి గుర్రబండి చేయడం నేర్పించాలి అని. బాబు కమల్, ఇవాళ మనం గుర్రబండికి చక్రాలు చేయడం నేర్చుకుందాం. నువ్వు వెళ్ళి కావాల్సినవి తీసుకునిరా. ఆ తర్వాత చెక్కలను తీసుకుని వాటిని ఒక్కొక్క గుంజ పొడవులో కొలుచుకొని కోసుకో. అలాగే తాతయ్య. గుర్రపు బండి చేయడమా? తాతయ్య, మీరింత పెద్ద మనిషి అయ్యుండి ఇంత చిన్న పని చేస్తారా? మర్యాదగా ఉండదు. అది కాక నేనుండగా మీకు ఇంత కష్టం అనుభవించాల్సిన అవసరం ఏముంది? ఏ పని చిన్నది పెద్దది కాదు సుభాష్. మన ఆలోచనలే అలా ఉంటాయంతే. మీ తాతయ్య అంత గొప్ప మనిషి అయ్యారు. మీ నాన్నని చదివించారు. అదంతా ఈ పని చేసే కదా జరిగింది. ఎవరికైనా తన విద్యను నేర్పడం చాలా మంచి విషయం. అవును సుభాష్, అలాగే నాకు కూడా ఇన్నేళ్ల తర్వాత ఎంతో కొంత పని చేయడం చాలా సంతోషంగా అనిపిస్తోంది. సాయి, ఆ అబ్బాయికి నేర్పించడం కోసం తాతయ్య ఇక్కడ ఉండటం కూడా అవసరం కదా. ఆయన నేను ఇక్కడ ఉండనివ్వను. ఇక 4 రూపాయల గురించి అంటారా? అది నేను ఇవాళే సంపాదిస్తాను. ఆ తర్వాత మీరు మా తాతయ్య కళ్ళకు వైద్యం చేయాల్సి ఉంటుంది. వైద్యం చేసిన తర్వాత నేను తాతయ్యని ఇక్కడ నుండి తీసుకొని వెళ్ళిపోతాను. ఒక్క క్షణం కూడా నేను ఇక్కడ ఉండను. 4 రూపాయల కోసం నేను ఎదురు చూస్తాను. తాతయ్య, ఏంటి బాబు? నన్ను ఆశీర్వదించండి. నేను విజయం సాధించి రావాలని. బాబు, నీ ఈ చేతులకి ఏమైంది బాబు? తాతయ్య, నిన్న నేను డబ్బు సంపాదించడం కోసం కుండలు చేయాల్సి వచ్చింది. ఇక ఆ పని చేయడం వల్ల నాకు చేతులు కందిపోయాయి. కానీ మీరేవి కంగారు పడకండి, నేను బానే ఉన్నాను. నా మనవడు నా కోసం అని ఇంత కష్టపడుతున్నాడా? లేదు లేదు, ఇది అసలు సరైన పని కాదు. బాబు, సాయి మనకి దగ్గరలో లేరు కదా? లేరు. కానీ తాతయ్య, ఇదెందుకు? బాబు, దీనిని ఎవరైనా నగల వ్యాపారికి ఇచ్చేయి. దీనికి బదులు అతని దగ్గర నువ్వు 4 రూపాయలు తీసుకో. నువ్వు కష్టపడితే నేను తట్టుకోలేకపోతున్నాను నాయనా. కానీ తాతయ్య... సుభాష్, నువ్వు ఇది తీసుకెళ్ళు బాబు. అలాగే ఎవ్వరికి కూడా ఏమీ చెప్పనవసరం లేదు బాబు. బాబు కమల్, ముందుగా నువ్వు చక్కలను చదును చేసుకోవాలి. కర్ర చాలా మృదువుగా ఉండేలా నువ్వు చూసుకోవాలి, సరేనా? ఆ తర్వాత నువ్వు 4 సమానమైన కర్రలను కోసుకొని పెట్టుకోవాలి. అలాగే సాయి. షడ్రిపువుల గురించి మీరు చెప్పారని నేను విన్నాను సాయి. మరి కొంచెం వివరంగా చెప్పరా? షడ్రిపువ్వు అంటే మనసులోని 6 శత్రువులు. వీటిల్లో అన్నిటికంటే పెద్ద శత్రువు అహంకారం. అహంకారం వల్ల మనిషి మనసులో నేను అనేది ఎక్కువైపోతుంది. ఎక్కడైతే నేను ఉంటుందో అక్కడ సమస్య పరిష్కారం కాదు, చిక్కుముడి పడుతుంది. కష్టపడి చేసుకున్న పని చెడిపోతుంది.
ఇదిగోండి, ఈ ఉంగరాన్ని నేను అమ్మాలి. లేదు లేదు, తాకట్టు పెట్టాలి. చాలా అందమైన ఉంగరం ఇది. ఎంత డబ్బు కావాలి? 4 రూపాయలు. ఒట్టి 4 రూపాయలా? ఈ ఉంగరం నీదే కదా? ఆ, ఎందుకు? అంటే ఇంత తక్కువ డబ్బుల కోసం ఇంత భారీ వస్తువును తాకట్టు పెట్టడం నేను చూడలేదు. అయితే నా ఉంగరం, అందుకే దీన్ని తాకట్టు పెట్టడానికి వచ్చాను. లేదు, కొంతమంది దొంగిలించిన వస్తువులను పెట్టడానికి వస్తారు. ఎవరి వస్తువు అయితే పోయిందో వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడు తర్వాత మేము చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇంతకీ నిన్ను నేను షిరిడీలో ఎప్పుడూ చూడలేదే. అలాగే ఈ ఉంగరం కూడా నీది కాదు, ఎందుకంటే ఇది చాలా పెద్దదిగా కనిపిస్తోంది. అందుకని నేను ప్రశ్నలు అడగాల్సి వస్తుంది. నన్ను చూడండి, నేను మీకు దొంగలా కనిపిస్తున్నాను. నా మాటలను తప్పుగా తీసుకోకు, కానీ నేను జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. నీదేముంది, ఎవరి మొహం చూసినా వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది చెప్పలేము. కానీ మొహం చూస్తే ఇదైతే అర్థమవుతుంది కదా, ఎవరు ధనవంతులు ఎవరు కాదు అని. ఇక ఉంగరం గురించి చెప్పాలంటే ఈ ఉంగరం మా తాతగారిది. ఇక మీ ప్రశ్నలు అడగటం పూర్తయిందంటే మీరు నాకు దీనికి బదులుగా 4 రూపాయలు ఇవ్వండి. ప్రణామాలు సాయి. రాముడు మీకు మేలు చేయాలి. మీ ఆశీర్వాదంతో మా ఇల్లు పూర్తయింది. మిఠాయిలను స్వీకరించండి. కొత్త ఇల్లు కట్టుకుంటున్న శుభ సందర్భంగా మీకు శుభాకాంక్షలు. హరి ఓం హరి ఓం. అన్నట్టు ఒక విషయం చెప్పండి నాకు, ఈ కొత్త ఇల్లు కట్టించుకోవడం కోసం బైరాగి మీ దగ్గర ఎంత తీసుకున్నాడు? ఊరి పెద్ద నోటి నుండి ఇటువంటి మాటలు వస్తే మర్యాదగా అనిపించదు. నిజం ఎవరి నోటి నుంచొచ్చినా సరే అది అలాగే అనిపిస్తోంది మాధవ్. అసలైన నిజం ఏంటంటే అందరికీ సహాయం చేయడానికి ఈ బైరాగి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని వ్యాపారాన్ని మొదలు పెట్టాడు. హరి ఓం. సరే బైరాగి, నేను కూడా ఇప్పుడు నీ మహిమను చూడాలనుకుంటున్నా. సరే, ఇప్పుడు నువ్వు ఒక మహిమ చేసి చూపించు. ఆ మహిమలో ఎంత శక్తి ఉందో నేను కూడా చూస్తా. ఇప్పుడు నా చేతిలో ఉన్న ఈ 800 రూపాయల్ని నీ మహిమతో వీటిని 8000గా మార్చి చూపించు. అందుకు ఇందులోంచి ఒక 1000 రూపాయలు నీకు కూడా ఇస్తా. చాలి కాపుతారా? మీకు సాయి మీద నమ్మకం లేకపోతే పర్వాలేదు, కానీ ఈ విధంగా అబద్ధం చెప్పి మీరు సాయిని అవమానించడం మాత్రమే కాదు, మా భక్తిని కూడా అవమానిస్తున్నారు. అవమానమా? నేను అవమానించానా? బహుశా ఇతను మీ అందరికి నిజం చెప్పినట్టు లేడు. ఏయ్ బైరాగి, చెప్పు వీళ్ళకి, అమర్పాలు కంటి చూపు నయం చేయడం కోసం నువ్వు అతన్ని డబ్బులు అడిగావా లేదా? చెప్పు. ఇదంతా నిజమా సాయి? మా దగ్గరైతే మీకు ఇవ్వడానికి ఏమీ లేదు. మాట్లాడబెట్టి చెప్పు, వీళ్ళకి నిజమేంటో చెప్పు. అవును కులకర్ణి సర్కార్, ఇది నిజమే. నేను అమర్పాల్ గారికి వైద్యం చేయడం కోసం డబ్బులు అడిగాను. పూర్తిగా 5 రూపాయలు. ఇందులో ఖచ్చితంగా సాయి లీల ఏదో ఉంది. హరి ఓం హరి ఓం హరి ఓం. సరే, నువ్వు నన్నే తప్పు పడుతున్నావు కదూ. ఇదంతా అతని లీలా అంటున్నావు, కాని అదే ఈ బైరాగికి లాభం వచ్చేలా చేస్తుంది. ఈ సాయి మీ అందరిని ఎంతగా వశం చేసుకున్నాడంటే అతని దురాశ కూడా మీ అందరికి లీలగానే కనిపించేటంత. హరి ఓం. ఒకవేళ సాయికి దురాశ స్వార్థం ఉంటే ఆయన 5 రూపాయలే ఎందుకు అడుగుతారు? నా మనవడు ఆయనకి 100 రూపాయలు ఇవ్వబోయాడు, కానీ సాయి అది తీసుకోనే లేదు. ఏమయ్యా అమర్పాల్,
బంగారు గుడ్లను పెట్టే బాతును ఎవరైనా కోస్తారా చెప్పు? అలా ఎవరైనా చేస్తే వాళ్ళని మూర్ఖులంటారు. ఈ బైరాగి చాలా తెలివైన వాడు. ఒకవేళ మీకు అలా అనిపిస్తే అదే నిజం. ఒకవేళ అలా అనిపించడం కాదు, అదే నిజం. ఇప్పుడు నువ్వు దీన్ని అంగీకరించడం తప్ప వేరే దారి లేదు బైరాగి. ఎలాగూ ఇప్పుడు నువ్వు నీ మంత్రతంత్రాలతో వ్యాపారం మొదలు పెట్టేశావు కాబట్టి నేను కూడా చూడాలనుకుంటున్నాను వాటిలో ఎంత శక్తి దాగుంది అన్నది. చూపించు, ఈ డబ్బుల్ని ఎంత రెట్టింపు చేస్తావో. తప్పకుండా రెట్టింపు చేస్తాను కులకర్ణి సర్కార్. ఈ 800 రూపాయలని 8000 చేస్తాను. కానీ ఈ ధనరాశి ఎవరైతే దొంగతనం చేశారో వాళ్ళకి మాత్రమే దక్కుతుంది. నేనే దొంగలించాను డబ్బులు. నాకే కావాలి ధనరాశి. అంటే కులకర్ణి సర్కార్, ఈ డబ్బులు మీవి కాదనమాట. ఇదంతా దొంగలించిందా? దీన్ని మీ మనుషులు దొంగలించారు అమర్పాల్ గారి మనవడి దగ్గర. నా డబ్బా అంటే సాయి, నా డబ్బుని వీళ్ళైనా దొంగిలించారు? వీళ్లే దొంగిలించారా డబ్బుని. కానీ నీకు కళ్ళు లేవు కాబట్టి ఏది చూడలేవు. కానీ నేను ఈ గ్రామానికి ముఖ్యాధికారిని. నేనిక్కడ ఉన్న అందరి పట్ల జాగ్రత్త తీసుకుంటాను. ఎలాంటి అన్యాయం జరగకుండా చూస్తాను. నా మనుషులైతే మాత్రం ఏమైంది? దొంగతనమే అవుతుంది. అందుకే ఈ డబ్బు నేను తీసుకున్నాను. వీటిని తిరిగి నీకు ఇవ్వడం కోసమే వచ్చాను అమర్పాల్. అలాగే నేను మీకు ఇంకొక విషయం కూడా చెప్పడానికి వచ్చాను. ఈ బైరాగి స్వార్థంతో కళ్ళు లేని వాళ్ళ దగ్గర డబ్బులు అడిగాడు. ఇప్పటికీ మీరు ఈ బైరాగికి డబ్బులు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, నాకెలాంటి నష్టం లేదు. అమర్పాల్, ఎదుగానయ్యా నీ డబ్బులు. చెయ్యి ముందుకు ఇటువైపుకు చాచు. ఎదిగా. హరి ఓం. పదండి. సాయి, మీరు ఎందుకని ఆయన్ని ఏమీ అనలేదు? చూడమ్మా, నన్ను 4 మాటలన్నందుకు ఆయనకి ప్రశాంతంగా ఉంటే తనని అనుకోనివ్వు. నేను డబ్బులు ఎందుకు అడిగానో అది సమయం వచ్చినప్పుడు మీకే అర్థమవుతుంది. కానీ ఇప్పుడు నేను ఏమైనా మాట్లాడితే విషయం ఇంకా పెద్దదవుతుంది. మీ అందరికీ నేనిదే చెప్పాలనుకుంటున్నాను. ప్రతిసారి మనం గొప్పవాళ్లమని నిరూపించుకోవడం, ఎదుటివాళ్లు మనకంటే తక్కువ అని నిరూపించడం, ఇది కూడా అహంకారానికి ప్రతీక. దీనివల్ల కేవలం గొడవలవుతాయి. ఎవ్వరికీ ఎలాంటి సహాయం లభించదు. ప్రతిసారి ప్రతిదానికి సమాధానం చెప్పడం అది సరికాదు. అప్పుడప్పుడు మౌనంగా ఉండటమే అందరికీ మంచిదవుతుంది. ఒకసారి ఈ ఉంగరాన్ని పరిశీలించి చూడు. మీరేం చేస్తున్నారు? మీరు నన్ను అవమానిస్తున్నారు. బహుశా మీకు నా గురించి తెలియదనుకుంటాను. మా నాన్నగారు మా ఊరిలో అందరికంటే చాలా ధనవంతులు. ఇలాంటివి మరో 30 ఉంగరాలున్నాయి మా దగ్గర. బంగారం వెండి మూలుగుతూ ఉంటాయి మా ఇంట్లో. సుభాష్ ఘోక్లే నా పేరు. నేనేవి పేద బికారిని కాదు. అలాగా? అంత ధనవంతుడివా? అయితే 4 రూపాయల కోసం ఉంగరాన్ని తాకట్టు పెట్టడానికి ఎందుకు వచ్చావు? నువ్వెవరో అనేది నాకు తెలియదు. కానీ నువ్వు చాలా అహంకారంతో నిండిన మనిషివని నాకు బాగా అర్థమైంది. నేనైతే ఉంగరాన్ని కేవలం పరిశీలించడం కోసమే ఇచ్చాను. అది మా పని. ఇందులో అంత తప్పుగా అనుకోవాల్సిన అవసరం ఏముంది? ఇదిగో నీ ఉంగరం తీసుకో. దీనితో పాటు నీ అహంకారాన్ని కూడా తీసుకునే చోటుకు వెళ్ళి దీన్ని నువ్వు అక్కడ తాకట్టు పెట్టుకో. అప్పు అడగడానికి వచ్చినప్పుడు కాస్త తగ్గి వినమ్రతతో అడగడం నేర్చుకో. నువ్వు నీ ఉంగరాన్ని తాకట్టు పెట్టి నాకు ఉపకారం చేస్తున్నట్టుగా మాట్లాడుతున్నావు. సుభాష్ గోఖలే ఎప్పుడు ఎవరి ముందు తల వంచడు.
అసలు నీకేం అర్హత ఉందని నేను నీ ముందు తల వంచాలి? నువ్వు ఏమాత్రం మర్యాద తెలియని వాడివి. ఇక నా అర్హత గురించి అడుగుతున్నావు కదా. నువ్వు ఈ ఉంగరాన్ని తాకట్టు పెట్టి చూపించు. షిరిడిలో కేవలం 2-3 ఉన్నారు బంగారాన్ని తాకట్టు పెట్టుకుని డబ్బులిచ్చేవాడు. అందరికీ ఇవ్వద్దని చెప్తాను నేను. ఇక వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళు.